హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి మనం అప్డేట్స్ ఇవ్వాలి కదా, ఎందుకంటే మనం చూస్తుంటాం కాబట్టి మనకు తోచిన రివ్యూ మనం కూడా ఇవ్వాలి కదా అని ఒక థింగ్ ఉంటుందిగా. అలాంటి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి 2 hours జరిగింది. 2 hours ప్లస్. సరే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ మనం చెప్పుకుందాం. ఫస్ట్ శ్రీముఖి వస్తుంది. కోర్లు ఇచ్చినా ఏమిచ్చినా దొరకనిది ప్రేమ. అది కాలం దూరం అదే ఉంటుంది. కాలం దూరం అవన్నీ ఉంటాయి కదా, అలా ఉంటుందని అంటుంది. అంటే లవ్ ఎక్కువైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అవన్నీ అంటారు కదా, అదే లవ్ ఫర్ లైఫ్లో ఎదురు చూసిన. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం చేసినా ఓకే, మనకు లవ్ అనేది లేకపోతే వేస్ట్ అని ఒకటి ఉంటుంది. అలాంటిది శ్రీముఖి వచ్చి చదివే 10 జంటలు ఒక మ్యాన్షన్ హౌస్ అంటే ఒక విల్లా. ఎంత బాగుందంటే ఆ విల్లా సూపర్ అబ్బా. శ్రీముఖి అంటారు స్ట్రైట్గా పోతారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్దామని అలా మాట్లాడుతుంటే అది సూపర్ అనిపిస్తుంది నిజంగా. ప్యారడైజ్ అని ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు ఎంత బాగుంటుంది అంటే ఆ రూము నిజంగా బాబు, ఏంద్ర బాబు స్వర్గమా ఇది అని ఉంటుంది చూడు, అలాంటి ఒకటి ప్యారడైజ్ నిజంగా సూపర్. రాధమ్మ ఉంటుంది. రాధమ్మ ఏంటి నువ్వు స్వర్గం అంటే రొమాన్స్ అంటే చెప్తుంటుంది. రాధమ్మ సూపర్ ఉంటుంది నిజంగా. ఈ రూమ్లో ఉండాలంటే చాలా ఉంటాయి. అది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాం అని అంటారు. అంటే ఒకటి ఉంటుంది, అసలు లైఫ్ డౌట్ ఇలా ఉండేది అని అంటారు. కొద్దిసేపటికి బయటకు పోయినాక అనిల్ రావిపూడి గారు లైఫ్ అంటే మేము ఇట్లా ఉండాలని బయట సాంగ్ ఉంటుంది. అలా ఇంకా అనిల్ రావిపూడి గారు ఉంటుంది. వయసు పడినాక ఇప్పుడు నీకేమంటారు అన్మ్యారీడ్ పీపుల్ అని అంటుంది. నిజంగా అది ఫుల్ అనిపిస్తుంది. తను కపుల్స్ ఎలా ఉంటారు అని అంటుంది. ఇంట్లో ఉండి గొడవ. మనము శ్రీముఖి ఇంటి పక్కల ఉన్న వాళ్ళతోనే గొడవలు అవుతుంది. ఒకటే ఇంట్లో ఉండి పంచాయతీలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది శ్రీముఖి, ఎలా ఉంటుంది అని భలే చెప్తుంది. నిజంగా సూపర్ అంటుంది. నువ్వు ఇప్పుడు ఆ గొడవలు ఒకటే ఇంట్లో 10 కపుల్స్ ఉండి గొడవ పెట్టుకోవాలంటే గొడవలు ఆడాలంటే అవును శ్రీముఖి, ఇప్పుడు నువ్వు చంద్రముఖి లాగా మారినావు కదా అని అంటూ మర్చిపోయారంటే లయ్యగారు ఉంటారు. లయ్యగారు పూలతో ఇట్లా ఎత్తి పూలు పెడుతుంటే లయ్యగారు పూలు అంటే 3 పూలు 6 కాయలు చెప్తుంది. అదే అలా అని మళ్ళీ చెప్తుంది. అయితే అలా అర్థమైందా, అన్మ్యారీడ్ పీపుల్స్కి ఏం అర్థమవుతుంది అని అంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అయినాక తర్వాత చాలా ఎంత బాగుంటుంది. అయినాక రియాలిటీ షో ఇది అంటే అంటే రియాలిటీ, రొమాన్స్, రిస్క్, ఇవి 3 RRR లాగా ఉంది ఇది రియాలిటీ షో. అంటే రావుపూడి అనిల్ రావుపూడి, లయ గారు, ఇంకా వీళ్ళందరికీ RR అని అట్లా ఉంటుంది. కనుక ఫస్ట్ ఫ్యామిలీ గురించి మీ విషయం అర్థం. ఫస్ట్ అనిల్ రావిపూడి గురించి అనిల్ రావిపూడి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. సూపర్ నిజంగా చాలా బాగుంటుంది. ఆ ఫ్యామిలీ మాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ బయట వచ్చి ఇంత చేస్తున్నాను అంటారు. రాధమ్మ ఫ్యామిలీ ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించి ఆ ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్తుంది. లయ్య గారి ఫ్యామిలీ ఫోటో చూపిస్తుంది. ఇంకా ఏమంటుంది, మన శ్రీముఖి నిజంగా మీకు 2 పిల్లలా, మీకు నిజంగా పెళ్ళి అయిందా లయ్య గారు అంటే నువ్వు సోషల్ మీడియాలో చూసినాను అంటే ఏమో ఆ పిల్లలు ఇద్దరిని దత్తకు తీసుకొచ్చినావు అనుకున్నావు అలా అని అంటారు. భలే నవ్వు వస్తుంది. నేను ఇంతవరకు నాకు పెళ్ళి కాలే, 100 సంబంధాలు ఒకటే సంబంధం వచ్చినప్పుడు అది క్యాన్సల్ డైరెక్ట్ వచ్చిందంట. లేదు 100 సంబంధాలు ఒకటేసారి ఉంటున్నప్పుడు అలా అంటున్నప్పుడు అనేది సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తుంది. రియాలిటీ, రొమాన్స్, రిస్క్ ఇవే చెప్తుంటారు. 10 కపుల్స్, ఇప్పుడు 10 కపుల్స్ వస్తాయి. 10 కపుల్స్ సోషల్ మీడియాలో కపుల్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్ బర్డ్స్ ఇలా అందరినీ పిలుస్తారంటే ఫస్ట్ ప్రియాంక శివకుమార్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. చిన్న గొడవ
మీరు ఎలా ఉంటారు, మేమిద్దరం చాలా మంచిగా ఉంటాం, ఒకరిని వదిలేటి ఒకరు ఉండమంటే చాలా శివ ప్రియాంక వాళ్ళు ఉత్తరాఖండ్లో ఏదో శివుంది టెంపుల్లో అక్కడ మీ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి అని రాదమంటే ఉత్తరాఖండ్లో ఏదో అక్కడ శివుని టెంపుల్లో అక్కడ పెళ్లి చేసుకుంటారంట. మా లవ్ ఇంకా మోరుగా ఉండాలనే శివపరి కాబట్టి మీరు ఇలా చేసుకుంటుంటే అంటే మీకు శివు పరి అంటే వీళ్ళ గొడవలు ఎంతవరకు గొడవలు ఏమేమి గొడవలు వస్తాయి అది మాట్లాడుకుంటారు. అది భలే ఫన్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. మీ ఫన్ అంటే ఓకే. జేముఖం అంటే ఎంత కోపం అంటే శివుని ఇంకో క్వశ్చన్ అంటే శివు వేరే వాళ్ళతో డ్యాన్స్ చేసి ఎంత కోపం అంటే ఇంకా అది ఒక థర్మామీటర్లో పెట్టి కొడితే ఎంత పెద్దగా ఉంటుంది అలా, అది సూపర్ ఉంటుంది నిజం రొమాంటిక్. ఇంకా శివ్ వేరే వాళ్ళతో ఏదో ఒక షోలో వేరే వాళ్ళతో అంత క్లోజ్గా డ్యాన్స్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది అంటుంది. అనక ఏదైనా షోలో అట్లా చేశారని అంటాడు. ఓకే అనిల్ రావిపూడి అంటారు. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే ప్రియాంక నేనే ఎక్కువ ప్రేమిస్తాను, శివ అంత ప్రేమించాడని చెబుతుంటుంది. అది వల్ల అనిపిస్తుంది నిజంగా. ఎప్పుడైనా అమ్మాయిలమే మనమే ఎక్కువ ప్రేమిస్తాం, అబ్బాయిలు ప్రేమించాలని ఒక దగ్గరలోనే ఉంటాం. అది రియల్, అది ఎవ్వరమైనా అంతే, అదే కరెక్టే ఉంటున్నారు. అనిల్ రావిపూడి కూడా అంటుంటారు, లయ గారు కూడా మీరు తర్వాత ఎక్కువ ఎవరు లవ్ చేస్తుంటారు అంటే అదేగా ఎవరు చేస్తుంటారు అంటే నేనే ఎక్కువ ఇష్టపడతాను అంటానుగా. హ్యాండ్ క్యాచ్ ఇంకా వాళ్ళిద్దరు హ్యాండ్స్ ఇట్లా పెట్టి చేస్తుంటారుగా ఎక్కువ. అది ఉంటే మీరు ఒక ప్రామిస్ చేసుకోవాలంటే ఐ లవ్ మోర్ దెన్ షీ లవ్ అని అంటారు. తర్వాత హీ లవ్ మోర్ హ్యాండ్ అని అంటారు అనేది చెప్తారు. అది సూపర్ అంటే ఒక బుక్ రాసి అది హ్యాండ్ దాంట్లోకి పెడతారు. తర్వాత సెకండ్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినాక ఇంకా మాట్లాడతారు. అనక మేము బెస్ట్ అని ఈ విధంగా మేమిద్దరు అయితే హరిత హరీష్ ఫస్ట్ ఏమైనా తినిపిస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన ఒక ముద్ద ఆమెకి ఎట్టిన తర్వాత ఆయన తింటాడంట. అలా ఉండేదని అంటారు. బెస్ట్ కపుల్స్ అని చెప్తారు. మీరు ఏ దానికి గొడవలు అంటే మ్యాక్సిమం గొడవలు ఉండవు, చిన్న చిన్న విషయాలకు గొడవలు ఉంటాయి. ఎక్కువ హరిత హరీష్ గారి గురించి అంటే మీరు ఒక్కసారైనా మీరు మాట్లాడతారా ఇంతకు మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా అంటే ఆవిడ ఎంతనో మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఆవిడ కూడా మాట్లాడతారు అనమాట. మరి మాట్లాడతారు అని అంటారు. ఒక్కసారి కూడా మీరు కొట్టారని చాలా అది ట్రెండ్ అయిందంట. అవును, నేను ప్రతి ఒక్కరు ఒక చిన్న గొడవల వల్ల గొడవలు అయితేనే ఉంటున్నప్పుడు గొడవ విషయాలను మాట్లాడినప్పుడు గొడవల గురించి ఆ విషయంలో గొడవల విషయాన్ని ఆ విషయం చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది. అనిల్ రావిపూడి ఇద్దరు వాళ్ళ హైలైట్ అనిపిస్తుంది. బిగ్ బాస్లో మేము గొడవ అయిపోయిందని ఇంకా ఆ కాలు మొక్కుతాడు, కాలుకి ముద్దిస్తే అది హైలైట్ అనిపిస్తుంది. హరిత ఏడుస్తాడు. ఇద్దరు ఒక ఆ చిన్న విషయం ఎందుకు చెప్పానని నేను కూడా అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఏడుస్తుంటే శ్రీమతి వాళ్ళిద్దరికి హ్యాండ్ క్యాష్ ఇస్తారు. వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. నేను కోపాన్ని తగ్గించుకుంటా, మనం ఇద్దరం హ్యాపీగా రెస్పెక్ట్ ఇచ్చి అందరం హ్యాపీగా ఉందామని వాళ్ళు అంటారు. సూపర్ అని హరిత హరీష్ కూడా ఏడుస్తుంటే పాపం ఎమోషనల్ ఉంటారు. ఇంకా తర్వాత వీళ్ళు అయిపోయినాక ఇంకా వీళ్ళు ప్రామిస్ చేసుకుంటారు. అలా సూపర్ అనిపించింది. సోనియా సిద్ధు వీళ్ళు చాలా బాగుంటారు. సిద్ధు సోనియా వీళ్ళిద్దరు చాలా బాగుంటారు. వీళ్ళు వస్తున్నప్పుడు ఒక కుక్కను పట్టుకొని వస్తారు. కుక్క బొమ్మ, ఆ కుక్క బొమ్మ బగిరా అనుకుంటా, బగ్గు అంటారంట. బగిరా ఆ కుక్క చనిపోయిందంట. కనుక అంటే అంతవరకు తెలియదు. నువ్వు ఈ బొమ్మను తీసుకోవాలి, సిద్ధుని తీసుకోవాలంటే సిద్ధు చెప్తాడు దాన్ని తీసుకోవడానికి లేదు, అది చనిపోయింది, అందుకే బొమ్మ తీసుకోవాలంటే అది తీసుకొని వెళ్ళారు. అన్నాక మీరు ఏది అంటే ఇట్లా లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్తారు. అది మన సమయంలో అది ఉంటుంది. నిజంగా అది హైలైట్ అనిపించారు. కోవిడ్ టైంలో ఎలా ఉందంటే మస్తు చెప్తాడు సిద్ధు. నాకన్నా ఎక్కువ ఫేమస్ ఆ అమ్మాయే, ఎక్కువ మనీ సంపాదించేది ఆ అమ్మాయే, కానీ మేమిద్దరం కలిసి ఉంటాం, మా ఇద్దరికి చాలా ఇష్టం ఉంటుంది అంటారు. అలాగే మీరు ఓపెన్గా చెప్పడం అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా ఎవరు అంతా అనుకోరు. ఓకే ఓపెన్గా ఎవరు నిజంగా ఓపెన్గా మాకు సంపాదిస్తుంది అట్లని చెప్పారు. నిజంగా మీరు సూపర్ అని చెప్తారు. అనక ఎవరైనా మీరు లివింగ్ రిలేషన్లో అంటే మాది మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే సిద్ధమంటారు. మెంటల్గా ఏమి మ్యారేజ్ అది మెంటల్లీ అంటే ఓకే ఎవరి నుంచి బాగుంది. లివింగ్ రిలేషన్ అనగా మెంటల్లీ మ్యారేజ్ అనేది బాగుంది అని అంటారు. అది సూపర్ అనిపించింది నిజంగా చాలా బాగుంటుంది. ఈ మూడు జంటలకు అంటే సిద్ధు వాళ్ళకు, హరిత హరీష్ వాళ్ళకు, వీళ్ళ హరిత హరీష్కి సిద్ధు వాళ్ళకు వీళ్ళకు పెడుతుంటారు. పెట్టినప్పుడు
ఆ, వీళ్ళు వీళ్ళు పెడుతుంటే నాకు అదైతే హైలైట్ అనిపించింది. సిద్ధు వీళ్ళ దానికి. తర్వాత వీళ్ళ ముగ్గురికి గేమ్స్ పెడతారు. ప్రియాంక వాళ్ళకు అంటే ఓన్లీ బాయ్స్కి పెడతారు. బట్టలు ఎలా మడత పెట్టాలంటే ఓకే, సిద్ధు శివ మన హరిత హరీష్ గెలుస్తారు. సిద్ధు ఓడిపోతారు. ఓకే, నా పుల్లాట ఆడ సోనియాతో ఉందంటారు. వీళ్ళకు ఇద్దరు గెలుస్తారు. పర్పుల్ కలర్ ఏమో ఒక సగం ఆటు, పర్పుల్ కలర్ ఏమో మన వీళ్ళెవరి పేరు ఏం పేరు అవి ఆ పర్పుల్ కలర్ ఏమో హరిత వాళ్ళు తీసుకుంటారు. బ్లూ కలర్ ఏమో శివ్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మహేష్ శాండ్రా వస్తారు. మమ్మల్ని ప్రకృతి కలిపిందని అంటారు. ఓకే, ఆల్రెడీ శాండ్రాకు మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయిందంట. ఆల్రెడీ ఒక్కసారి ఫాస్ట్లో పెళ్ళి అయిపోయిందని అయిపోయింది. ఓకే, ఇది వాళ్ళ పర్సనల్. తర్వాత ఫ్యూచర్లో మనం చెప్పుకుందాం కానీ పెళ్ళి అయిపోయిందంట, అది చెప్తారు. మమ్మల్ని ప్రకృతి కలిపింది అంటారు. సెకండ్ లైఫ్ అని అందుకే నేను అన్నాను అంటారు. అనగా మీరిద్దరు న్యూలీ కపుల్స్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పింది. అదైతే హౌస్లో సెకండ్ లైఫ్ అని చెప్పింది. అందుకే అంటే మీరిద్దరు పెళ్ళైనాక ప్రామిస్లు ఏం చేసుకున్నా అంటే మహేష్ ఏం హాక్ చేసుకునేది లేదంట. అంటే వేరే అమ్మాయిలను ఎవరు నాకు చేసుకోవద్దని, శాండ్రా కూడా ఎవరు నాకు చేసుకోవద్దు అని అట్లా చెప్పారంట. అది ప్రామిస్ తీసుకున్నారంట. అది చెప్పారు. అది సూపర్ అనిపించింది. అది నైస్. తర్వాత ఆసియా నూకరాజు వచ్చినప్పుడు అయితే ఫుల్ 8 years లివింగ్ రిలేషన్లో ఉన్నారంట. నిజంగా అమ్మో చాలా గొడవలు వస్తుంటాయంట. కానీ ఓకే, నార్మల్ గొడవలు, ఎంత గొడవలు వచ్చినా నార్మల్గా అలానే ఉంటారు. గొడవలు ఎంత వచ్చినా మనము కలిసిపోయి ఉండడం, అది మెంటాలిటీ అయితే చాలా మందికి చాలా మంచిది. అట్లా ఉంటారంట. అది సూపర్. అయినాక ఆశని శ్రీముఖి అంటది, ఎలారా మీరు 8 years ఎలా ఉన్నారంటే మీ వల్లనే, ఒక షో వల్లనే పునాది వేశారు. మీరు అందరూ పోయారు కానీ మేమే ఆ దారి అదే వేసుకున్నామని అంటారు. అది హైలైట్ అనిపించింది. మీ అందరు 8 years నూకరాజుతోనే 8 years ఎలా ఉన్నావు అని అంటారు. అది ఫన్ అనిపించింది. సూపర్ అనిపించింది. నాకైతే భలే అనిపించింది. గొడవలు అది నిజంగా సూపర్. వెనక బర్త్డే విషెస్ అంటే ఎలా ఉన్నావు మనతోనే అనే అలా ఫన్గా జోక్ అన్నదిలే కానీ అలా సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వెనక మీ బర్త్డే విషెస్ దాని గురించి ఒక బర్త్డే విషెస్ ఉంటే గొడవలు వచ్చేవారు, చాలా గొడవలు వస్తుంటాయి కానీ బయటనే ఉంటుంది. కానీ మేము ఎప్పుడు విడిపోలే. అది మాత్రం సూపర్ అనిపించింది. నాకు ఆసియా నూకరాజ్ వాళ్ళది చాలా కొంచెం బాగా అనిపించింది. తర్వాత ఎన్ని ఫైట్లు వచ్చినా మేమిద్దరం కలిసి ఉంటాం, ఎంత గొడవలు అయినా మేమిద్దరం కలిసి ఉంటాం, మేము మంచిగా ఉంటామని అది చెప్పింది. బాగా అనిపించింది. నటరాజు నీతు గారు ఇద్దరు వస్తారు. డ్యాన్స్ మాస్టర్ సింహం పంజా వదిలిపెడితే ఎలా ఉంటారు. రాధం వచ్చింది. ఇంకా మీరిద్దరు ఓకే, నటరాజు గారు ఎలా ఉంటారు మనకు తెలిసిందే. ఒక గాండ్రిజన సింహం అంటే భయం అవుతుంది. కానీ వీళ్ళిద్దరు రాధమంటారు. నటరాజు నీతితో ఎలా ఉంటారంటే చిన్న పిల్లాడిలా ఉంటున్నాడు. పాప పుట్టింది, పాపని ఎందుకు ఇప్పుడు మీరు రావాలనుకున్నారంటే పాప పుట్టింది, పాప ఉండడం వల్ల మాకు కొంచెం దూరం, అంటే నేను పాపకి ఎక్కువ ఎలక్షన్, నాకు టైం ఇస్తలేవు అంటే ఈడ ఉంటే టైం ఉంటుంది కదా అని ఒక థింగ్తోనే ఇట్లా వైఫ్కి టైం కూడా ఇవ్వాలి కదా అని అట్లా వచ్చిందని అంటారు. అది హైలైట్ అనిపించింది. శ్రీముఖి గారు ఇంట్లో ఎలా ఉంటారంటే ఇన్నట్టు కోపం వస్తే ఎలా మాట్లాడతారు, అది భలే ఉంటుంది. నిజంగా చాలా ఫన్ అనిపించింది. నటరాజ్ మీరు మీ వైఫ్ అంటే పెళ్ళైన ఫస్ట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వీళ్ళంటే కోపం, వీళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ కోపాలు ఉంటాయి కదా. అట్లా అంటే నటరాజ్ మాత్రం ఒకసారి కొట్టిందంట ఆమెని. పెళ్ళైన 6 monthsకి ఒకసారి కొట్టిందంట. అది సేమ్ మన హరిత హరీష్ వాళ్ళ గురించి అట్లనే సేమ్ కొట్టిన తర్వాత ఇంకెప్పుడు కొట్టలేడంట. అప్పటి నుంచి 15 years వరకు అప్పుడు కొట్టినట్ట, మళ్ళీ ఇంకెప్పుడు కొట్టలేడంట. ఇంకా కోపంలో కొట్టిండేమో. తప్పదు, అందరూ కొట్టుకుంటాం కదా, అందరూ ఎవరు బయట చెప్పారు, వాళ్ళు చెప్పారు అంత ఏం లేదు. తర్వాత అది సూపర్ అనిపించింది నిజంగా. తర్వాత అనిల్ రావిపూడి గారు అంటారు, నటరాజు హరిత హరీష్ కాంబో చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. ఆసియా వాళ్ళకు అదేంటంటారు శాండ్రా వాళ్ళకు వీళ్ళ పేరేం పేరు నీతు నటరాజ్ మాస్టర్ వాళ్ళకు అంటే ఒకటి పెడతారు. అంటే ఎలా అంటే ఏం పెడతారు అంటే మీరు ఇంట్లో ఎట్లుంటారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పడంలో ఓకే ఇది మమ్మల్ని ఇట్లా చెప్పినప్పుడు ఎవరు గెలుస్తారు, మహేష్ వాళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళు గెలుస్తారు, నీతు వాళ్ళు ఆసియా వాళ్ళు గెలవరు. ఫ్లాగ్స్ ఇస్తారు. గ్రీన్ ఫ్లాగ్ ఏమో మహేష్ వాళ్ళు తీసుకుంటారు, పింక్
రెడ్ ఫ్లాగ్ ఏమో మన వీళ్ళ పేరు నటరాజ్ మాస్టర్ వాళ్ళు తీసుకుంటారు, అది హైలైట్. తర్వాత వసంతి పవన్ కళ్యాణ్ వస్తారు. వాళ్ళు ఒక వీడియో వస్తుంది. వీడియో వచ్చిన తర్వాత ఇంకా అతను ఎత్తుకొని వస్తాడు. సూపర్, నిజంగా బాగా అనిపించింది వాళ్ళ జోడీ కూడా. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయితే 3 years ఇప్పుడు వస్తే కంప్లీట్ అయిపోతుందంట. ఇంకా ఎలా సపోర్ట్ అంటే ఇద్దరు చాలా మంచి సపోర్ట్గా ఉంటారంట. ఇంకా ఏమైందంట, ఒకరోజు ఫోటో అంటే ఏంది ఇది అంతా ఎలా తయారైందో అని అంటుంటే శ్రీముఖి అంటుంది, నేను ఏది తయారైనా నేను చెప్తాను, ముందు ఇది చూడండి అంటే ఒక వీడియో చూపిస్తే ఒక వీడియో ఇంకా వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయారంటే ఒక వీడియో చూపించినాక ఒకప్పుడు పొట్ట ఇలా ఉంటే అంటే పొట్ట ఇలా ఉంది అని అంటే ఎట్లనే అంటే పొట్ట ముందు తక్కువ చేసుకో అని అంటే ఇప్పుడు 6 packs పెంచండి, నిజంగా అది హైలైట్. ఇంకా మళ్ళీ బాగా జిమ్ అనే ఉంటాయంటే మళ్ళీ జిమ్కు మా మ్యాన్షన్ హౌస్లో జిమ్ లేదు కదా అంటే అది జిమ్ లేదు కదా అని అంటారు. జిమ్ లేదంటే నిజంగా జిమ్ లేకపోతే ఎలా అంటే నా భార్యను ఎత్తుకొని నేను జిమ్ చేస్తుంటాను ఇట్లా చూపిస్తుంటే భలే అనిపించింది నాకైతే. అది చాలా ఫన్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది, చాలా ఫన్ అనిపించింది, అది సూపర్ కూడా అనిపించింది. ఎంతమందికి అనిపించిందో కూడా చెప్పండి. తర్వాత జాను భాను ఈమె యాంకర్ అనుకుంటా, ఐ థింక్, నాకు తెలిసి యాంకర్ అనుకుంటా వీళ్ళు. జాను భాను వాళ్ళు అదేనంటారు వీళ్ళు అంటే వీళ్ళు లవ్ అంటే వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఓకే వాళ్ళ అంటే భాను అనే అతనికి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయినంట. వాళ్ళ అమ్మ అనుకుంటా, వాళ్ళ అమ్మ చనిపోయిందంటే అమ్మ ప్రేమ లేనిది ఎలా, అమ్మ ప్రేమ లేదని వాళ్ళు చాలా అంటే లాస్ట్కి ఆమె వచ్చి అమ్మ ప్రేమ ప్రామిస్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇంకా ఇలా తీసుకొని పోతుంటారు. అది హైలైట్ అనిపించింది. వాళ్ళది కూడా బాగుంది జంట. వాళ్ళ గురించి మనకు అంత తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అడేం చెప్పలే, నాకు అమ్మ ప్రేమ చూపించింది అని అంటారు. దేవుడు కూడా మన అదెవరు మన ఎవరంటారు మన వీళ్ళు కూడా అనిల్ రావిపూడి అంటారు. మన వాళ్ళు వాళ్ళు ఉంటుండ్రు మాస్టర్ కూడా ఇంకా ఇట్లా వాళ్ళు ఇది సిచ్యువేషన్ అంటే దేవుడు మాస్టర్ అంటున్నా, సారీ, మన ఎవరు వీళ్ళు మన శేఖర్ మాస్టర్ అంటారు, అనిల్ రావిపూడి గారు, సారీ అనిల్ రావిపూడి గారు చెప్తారు. అనిల్ రావిపూడి ఏమంటారు, అనిల్ రావిపూడి గారు ఏమని చెప్తారు, దేవుడు మన కష్టాలు ఇచ్చింతోనే ఏనో ఒకతోన మంచిది కూడా ఇస్తాడు. అలాంటి ఒక సిచ్యువేషన్లో మనకు మంచి అయితే ఇస్తాడు, అలానే ఉంటుంది మన సిచ్యువేషన్స్ కూడా అది అని చెప్తాడు. అది సూపర్ అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరిది ప్రామిస్లు కూడా తీసుకుంటారు. అది చాలా బాగా అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. వీళ్ళిద్దరిది కూడా ఓకే షో హ్యాపీ వాళ్ళు అని అనిపించింది. తర్వాత అంజలి పవన్ 11 years, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి రావడం అంటే అమ్మో నేనైతే పోలేను. ఓకే అందరికీ వాళ్ళు ఇంట్లో టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటే ఓకే కనుక వీళ్ళిద్దరిది ఏంటంటే మొన్న మ్యారేజ్ డే అప్పుడు అంటే 11 years మ్యారేజ్ డే అప్పుడు పవన్ గొడవయి పోయారు అంటే బయటికి పోయారట. అంటే అతను వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అరుణాచలం పోయాడంట 3 days. అది పాపం ఇంకా ఇప్పుడు అరుణాచలం అప్పుడు నేను వదిలిపెట్టి పోయిండు కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడాని అంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. అరుణాచలము పోయిండు, అది హ్యాపీ. మనం ఒక దేవుని దగ్గరికి పోయినా హ్యాపీ. కానీ ఆ రోజు ఆమెను మ్యారేజ్ డే మర్చిపోయి అంటే మ్యారేజ్ డే గురించి గొడవడి అట్లా పోవడం అయితే కాదంటే రాధమ్మ చెప్తుండే, మ్యారేజ్ డే మర్చిపోవడాక మనం ఇంపార్టెంట్ డేస్ మర్చిపోయి అలా గొడవడడం అది కాదని చెప్తుంది. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది మ్యారేజ్ డే. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నిజం చెప్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వాళ్ళు పాపం రాధమ్మ చెప్పే ఒక విషయం అయితే చాలా రియల్, ఎంత బాగా అనిపించింది అంటే అరే ఏంద్రబాబు అనే నిజంగా అనే అనిపించింది నాకైతే. నిజం చాలా బాగా అనిపించింది రా బాబు. తర్వాత
ఏదైనా నేను ఎంత గొడవడా నేను నీతోనే ఉంటా, నేను పోను, నీకు స్పేస్ కావాలంటే నువ్వు స్పేస్ తీసుకో, నేను మాత్రం స్పేస్ తీసుకోను, నేను నీతోనే ఉంటాను, నేను ఈమెతోనే ఉంటాను. అనిల్ రావిపూడి కూడా చెప్పిన సరే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అని తీసుంటే పాపం పాయింట్ చినిగిపోతుంది. అప్పుడు అదే వాళ్ళ నవ్వుతారు. అయ్యగారు ఒక సర్ప్రైజ్ ఇస్తా అంటే అయ్యగారు ఏం సర్ప్రైజ్ అని అనుకుంటారు. వాళ్ళ కూతుర్ని అదే చందమామ వస్తే చందమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పి పోతుంది. అది హైలైట్, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చందమామ పిల్ల క్యూట్ ఉంటుంది బాబు, బాగుంటుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్తాడు. ఇంకా చాలా ఏడుస్తుంది పాపం. అదైతే చాలా బాధ అనిపించింది, రియల్ చెప్తున్నా, నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని అదైతే హైలైట్ అనిపించింది. తర్వాత సంధ్య బ్రిట్టు బీబీ జోడీ 1 అనుకుంటా, ఐ థింక్ బీబీ జోడీ 1కి వచ్చారు అనుకుంటా సంధ్య బ్రిట్టు వాళ్ళు. ఇప్పుడు బీబీ జోడీ 1కి వచ్చారు వాళ్ళు. బీబీ జోడీ 1కి వచ్చారు, బీబీ జోడీ 1కి వచ్చారు అనుకుంటా. ఆడ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటే 10 years గ్యాప్ అంటే ఇద్దరికి. ఒక 10 years గ్యాప్ అంటే మనం ఇప్పుడు అట్లా అనుకుంటాం, కానీ అప్పట్లో మన అమ్మ నాన్న కూడా చాలా గ్యాప్ ఉండేది, అలా ఉండేది. అది కామను, అదేమంతా ఏం లేదు. ఓకే, వాళ్ళు అంటే ఇట్లా ఇంట్లో చెప్పాలంటే చెప్పాలని చాలా భయపడ్డాడు. ఎందుకంటే 3 గర్ల్స్ ఫ్రెండ్స్ అట్లనే జరిగిందంట. ఓకే, ఇంట్లో చెప్తే మళ్ళీ అది కాదేమో అనుకొని అతని భయం కూడా అతనికి ఉంటుంది. ఇంకా తర్వాత అట్లా ఏం కాదనుకొని ఇంకా ఆవిడ చెప్పిందంట. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని మ్యారేజ్ చేసుకున్నారంట. నిజంగా ఈ 4 couples ఇంకా గేమ్ పెడతారు. అందులో ఎవరు మన గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు నిజంగా గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు నీతు వాళ్ళు గెలుస్తారు. నీతు వాళ్ళు కాదు, సారీ, ఎవరు బాబు, వీళ్ళు ఎవరు మన బ్రిట్టు వాళ్ళు ఓడిపోతారు, జాన్ వాళ్ళు ఓడిపోతారు, వసంతి వాళ్ళు గెలుస్తారు, మన అంజలి వాళ్ళు గెలుస్తారు. వీళ్ళిద్దరు గెలుస్తారు. అయినాక సూపర్ అనిపిస్తుంది. తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఒక ఆఫర్ వస్తుంది. ఇది ఒక మాట, ఆఫర్ వచ్చింది. ఆఫర్లో వచ్చిందనుకో, ఆఫరు ఎవరు తీసుకోవాలి, ఆఫరు ఎవరు ఒకరు ఫస్ట్ 5 లక్షలు ఇస్తారు ఆఫర్, ఎవరు తీసుకోరు. 10 lakhs ఇస్తారు, ఎవరు తీసుకోరు. ఆసియాని అడుగుతుంది, అక్క మాకు అవసరం కానీ మేము ఈ షోలో ఉండాలనుకుంటున్నామని ఇంకా కొంచెం ఎమోషనల్ అయ్యి అడుగుతుంది. అయితే 5 లక్షలు అన్నప్పుడు సిద్ధు ఏమంటాడు, ఇంకొక 0 పెట్టు, ఆడ 10 లక్షలు అయితే 50 లక్షలు అయితే తీసుకుంటామంటే ఇంకా అప్పుడు కొంచెం ఆడ సరే ఓకే అనుకొని ఇంకేమన్నట్టు ఎవరు తీసుకోరు. తర్వాత ఇంకా ఈ షోకి లూజర్ ఎవరు అని ఫస్ట్ వసంతి పవన్ అడితే బ్రిట్టు సంధ్య అంటారు. అదేంటంటారు, హరీష్ అంటే అంజలి పవన్ అడుగుతారు. అంజలి పవన్ అంటారు. శివప్రియ జాను భాను అంటారు. జాను భాను అంటారు. తర్వాత జాను భాను అడిగితే సోనియా సిద్ధు అడుగుతారు. నూకరాజు ఆసియా అడిగితే బిట్టు సంధ్య అంటారు. మహేష్ శాండ్రా జాను భాను అంటారు. మన సిద్ధు సోనియా అంటారు. మహేష్ శాండ్రా సిద్ధు సోను సంధ్య బిట్టు అంటారు. మన నీతు అంజలి నీతు మాస్టరు అంజలి పవన్ అంటారు. అంజలి పవన్ బిట్టు సంధ్య అంటారు. నూకరాజు వీళ్ళు కూడా బిట్టు సంధ్య అంటారు. 4 votes వస్తాయి. నిజంగా బిట్టు సంధ్యని డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసారు. అదైతే నాకు వరస్ట్ అనిపించింది. అది క్యాన్సర్ మళ్ళీ వస్తుంది ఆమె కానీ అంటారు. ఈ మ్యాన్షన్ హౌస్ నుంచి రేపు నుంచి ఇంకా ఫస్ట్ ఒకరిని ఎలిమినేట్ చేసేసారు. నిజంగా అదే నాకు షాక్ అనిపించింది. చంద్రబాబు ఫస్ట్ ఒకరిని ఎలిమినేట్ చేయడం ఏంది, ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది రియల్. అనక సరేలే ఓకే చూద్దాం ఏం జరుగుతుందో, రియల్గా ఏం జరుగుతుందో అని నాకైతే నిజ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. నాకైతే చాలా బాగుంది, నిజంగా హ్యాపీగా అనిపించింది. ఓకే ఇంకా చూద్దాం, ఇంకా ఇట్లాంటివి ఇంకెన్ని జరుగుతాయో రేపటి నుంచి రోజు రివ్యూ ఇస్తా. ప్లీజ్ మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి. బాయ్ 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 బాయ్.